హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక మంచి న్యూస్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నాకు ఒక చిన్న హ్యాపీ మూమెంట్ ఇచ్చిన ఒక న్యూస్ని మీకు కూడా షేర్ చేయాలి అని అనిపించింది నాకు. అంటే ఇన్నేళ్ల కష్టానికి ఎవరైనా మనల్ని గుర్తించారు అంటే అదొక చిన్న హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఒక టీవీ వాళ్ళు అంటే ఒక ఫేమస్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ అడిగారనమాట. దానికోసం వెళ్తున్నాను. ఏంటి ఎక్కడ అనేది మీకు తప్పకుండా నేను కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. అఫ్కోర్స్ వాళ్ళ లింక్ ఉంటే కూడా నేను షేర్ చేస్తాను. అంటే మనకు అనిపిస్తుంది కదా ఎప్పుడైనాను అందరికీ అన్నీ వస్తే మన దాకా ఏమీ రాదు, మనల్ని ఎవరు చూస్తారు, అసలు మనల్ని ఎవరు ఫాలో అవుతారు, ఏదో నాలాగా సింపుల్గా ఉండే హౌస్ వైఫ్స్ చూస్తారు తప్ప అని అనుకుంటాం. కానీ ఏదో మనల్ని కూడా ఒకళ్ళు గుర్తిస్తారు, మనల్ని కూడా ఒకళ్ళు ఇంటర్వ్యూ అడుగుతారంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజమేనా అని చెప్పని యాక్చువల్గా ఆ రోజు వరకు నేను వెళ్ళేంత వరకు కూడా అసలు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు, ఏమీ నా మెదడులో ఆలోచన కూడా లేదు, ఏం కట్టుకోవాలన్నది కూడా కనీసం లేదు. అప్పటికప్పుడు ఏదో సింపుల్గా ఉంది ఈ శారీ కట్టుకుందాం అని చెప్పి ఏదో సింపుల్గా జ్యువెలరీ వేసుకుని సాటర్డే అనమాట మొన్న మా వారిని వచ్చారనమాట, హాలిడే అని చెప్పని తీసుకెళ్ళారు. సో అక్కడ ఏం అడుగుతారు ఏంటని కూడా నాకేం తెలియదు. అలా ఏదో సంథింగ్ ఛానల్ గురించి ఉంటుంది కదా అని అనుకుంటున్నాను నేనైతేను. ఏం అడిగారు అనేది ఆఫ్కోర్స్ అయిపోయింది. ఏం జరిగింది ఇంటర్వ్యూ, ఎలా జరిగింది, ఎవరు నన్ను ఇంటర్వ్యూ చేసింది, ఎక్కడ, ఏ టీవీ వాళ్ళు అనేది అన్నీ నేను కమింగ్ వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తాను. ఈ చిన్న మూమెంట్ని మీ అందరూ కూడా ఎందులో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకనే ఒక చిన్న షార్ట్. దాంతోపాటు షాపింగ్ కూడా చేశాను. అంటే ఊరికి అక్కడ దాకా వెళ్తే వెనక్కి వచ్చేస్తే ఏదో బాగోదు కదా, కొంచెం టైం దొరికిందనమాట. మా వారు కూడా ఉన్నారు కాబట్టి పక్కన షాపింగ్ కూడా చేశాను. ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను. ఈ సారీ కట్టుకున్నాను, జ్యువెలరీ సింపుల్గాను, ఎక్కువ హెవీగా అలా అనిపించలేదు నాకు. సింపుల్గా ఉంటే బాగుంటుందని చెప్పాను. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మిగతా అప్డేట్స్ అని షేర్ చేస్తాను. ఓకేనా, బాయ్.